ఆలకించుము దేవా మా మొరను చెవియొగ్గుమా. మా ప్రార్థన ఆలకించుము దేవా మా మొరను చెవియొగ్గుమా. ఏదైతే అడిగితిమి, ఏదైతే కోరితిమి, ఏదైతే అడిగితిమి, ఏదైతే కోరితిమి, అది మాకు నీవు దయచేయుము దేవా. నీ కృపతో మమ్ము దీవించుము దేవా. మా ప్రార్థన ఆలకించుము దేవా మా మొరను చెవియొగ్గుమా. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధమైన మందిరంలో, నీ పరిశుద్ధమైన స్థలంలో ప్రభు నిలబడి మాట్లాడుతున్నది మేము కాదు, మాలో మీరుండి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి గట్టిగా చెప్తాం ఒకసారి, ఆమేన్. ఈ ఉదయకాల సమయం మరి ఒక్క పర్యాయం మీతో గడిపేటటువంటి సమయాన్ని దేవుడు అనుకూలించినందుకు దేవాది దేవునికి నేను మొదటిగా ప్రథమంగా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ దినం ఈ వాక్య సందేశం అందించడానికి ఏర్పాటు చేయబడినందుకు మరి మొదటిగా స్థానిక సంఘ కాపరి గారికి, అలాగే కమిటీ పెద్దలకు, సంఘ పెద్దలకి, విశ్వాసులకు, యవన బృందానికి, చిన్నారి బిడ్డలకు, శ్రీ సమాజానికి నా యొక్క నిండు కృతజ్ఞతలు మీకు నేను తెలియజేస్తున్నాను. మరి అయ్యగారి యొక్క కన్ను ఆపరేషన్ ద్వారా వారు లేని సమక్షంలో మరి ఈ వాక్య సందేశం అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మనం ప్రాముఖ్యంగా ఈ దిన అంశాన్ని మనము వాక్య సందేశంలోకి వెళ్ళకముందు 4 లెసన్స్ మనం చదివాము. ఈ 4 లెసన్స్లో దానికి ముందుగా చెప్పబడినటువంటి ఈ దిన అంశ భాగం మనం చూసినదైతే పరిశుద్ధ ప్రభు భోజన సంస్కారము, పరిశుద్ధ బలి అర్పణ. మళ్ళొకసారి చెప్తున్నాను, పరిశుద్ధ ప్రభు భోజన సంస్కారము, పరిశుద్ధ బలి అర్పణ. ద సాక్రిమెంట్ ఆఫ్ హోలీ కుర్బానా, ద హోలీ సాక్రిఫైస్. మరి ఈ విషయాల గురించి మనం ఈరోజు 4 లేఖన భాగాల్లో ఉన్నటువంటి లోతైన సత్యాలను, దీనికి ఇమిడిచ్చి ఉన్నటువంటి మర్మాలను మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకనగా మన జీవితంలో నిత్యము కూడా నెలలో 2 పర్యాయములు మనం ఇక్కడ ప్రభు భోజనం పంక్తిలో మనము పాలు పంచుకోబడుతున్నాం. మరి ఈ నిర్ధారణ తర్వాత, బ్యాప్టిజం తర్వాత నిర్ధారణ, కన్ఫర్మేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభు బల్లలో పాలు పొందేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ ప్రభు బల్లలో పాలు పంచుకోబడుతున్నటువంటి మనము ఆ ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతను, ఆ సంస్కారం యొక్క విలువల్ని మనం గ్రహించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే నేటి దినాల్లో ఈ ప్రభు భోజన సంస్కారం, యూకరిస్ట్ ఆరాధనలో జరుగుతున్నటువంటి ఆరాధన విషయంలో చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశాలు కలిగి మనం ఉండాలి. ఏదో మందిరానికి వచ్చేసాను, ఏదో అక్కడ ఏదో ఇస్తున్నారు, నేను వెళ్ళి తీసుకొని తినాలి అనేది కాదు, కానీ అది భుజించడానికి కావలసినటువంటి యోగ్యతను మనం గ్రహించాలి. మొదటిగా ఒక పల్లెటూరు గ్రామంలో సేవకుడు చెప్పాడంట, నాన్న రేపు అందరూ సిద్ధపడి రాయండి, వచ్చే ఆదివారము మనందరికీ ప్రభు భోజనం ఉంటుంది అనగానే చాలా సంతోషపడ్డారంట సంఘంలో. ఒక ఆయన పెద్ద పళ్ళెం తెచ్చుకున్నాడంట ఆదివారం ఇంటికి మందిరంలోకి వచ్చేటప్పుడు. ఏమయ్యా పళ్ళెం తెచ్చుకున్నావంటే, మీరే కదా సార్ పోయిన ఆదివారం చెప్పారు వచ్చే ఆదివారం ప్రభు భోజనం ఉంటుందని. భోజనం అంటే మరి ఇస్తరాకులా గారిపోతుంది కదా, అందుకే పళ్ళెం తెచ్చుకున్నా అన్నాడట. అంటే మానవుని జీవితంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారంటే, ఈ భోజనం అంటే ఏదో కడుపు నిండేటట్టుగా, అన్నంతగా, కోరుకున్నంతగా పెట్టేది అని ఆశపడేటటువంటి కొంతమంది ఉన్నారు. ఇది కేవలం ఏదో తెలియని రీతిగా అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్ళి నిలబడితే నాకు ఇవ్వరా అని వచ్చేసి నిలబడి అది నాకు ఇవ్వండి అనే వాళ్ళు కూడా ఉన్నారు.
పిల్లలు ఏడుస్తుంటే మా బాబు ఏడుస్తుంటారు, అదేదో కొంచెం నోట్లో వేయండి వాడికి, లేకుంటే వాడి కింద వాడికి కొట్టుకుంటట్టు అని అడిగి నోట్లో పోయించుకునే పరిస్థితులు. ఇది కాదండి ప్రభు భోజన సంస్కారం యొక్క ప్రాముఖ్యతను. కాబట్టి దీని విలువల్ని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి సంస్కారాల గురించి నేను పోయిన వారం చెప్పాను. 2 మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లోపల 2 ప్రాముఖ్యమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఒకటి బ్యాప్టిజం. మొదటి సంస్కారం ఏంటంటే బ్యాప్టిజం. అది పోయిన వారం మనం దాని గురించి వివరాలు తెలుసుకున్నాం. మరి 2వ సంస్కారం ఏంటంటే మనకి ఇవ్వబడినట్టుగా పరిశుద్ధ ప్రభు భోజన సంస్కారం. ఈ దినము మనం ఆచరించేటటువంటి విషయం, మనం తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ ప్రభు భోజన సంస్కారం ఇది 2వ సంస్కారంగా మనం చూస్తున్నాం. అయితే కొన్ని విషయాలు నేను దీని గురించి మీకు తెలియజేస్తాను. ఆర్సీఎంలో మనం చూస్తే ఈ యొక్క మనం అనుసరించేటటువంటి దీన్ని వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధ మాస్ అంటారు. దీన్ని పరిశుద్ధ మాస్ లేక బలి అని కూడా అంటుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో ఆర్థోడాక్స్ అనేవాళ్ళు ఆచరించే ఈ పరిశుద్ధ యూకరిస్టు ఆరాధన, మనం ఏదైతే దేన్నైతే ఆచరిస్తున్నామో ఆ ఆచరణను వారు ఏం చేస్తారంటే వారు ఏమంటారంటే దాన్ని పరిశుద్ధ కుర్బానా అని ఆచరిస్తారు. పరిశుద్ధ కుర్బానా. మరి ఈ పరిశుద్ధ కుర్బానాను దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క తలంపు, దాని యొక్క ఆలోచన, దాని యొక్క మర్మం ఏంటంటే పూర్తిగా ఆరాధన చేసేటటువంటి కార్యం. పూర్తిగా ఆరాధన చేసేటటువంటి కార్యంగా మనం సూచిస్తున్నాం. ఎలా అంటే ఇది చర్చిలో ఉన్న సభ్యులందరి కొరకు ప్రయోజనకరంగా దీన్ని నిర్వర్తిస్తూ ఉంటారన్నట్టు ఈ కుర్బానాను. కాబట్టి ఈ విషయాల ద్వారా మనం లోతైన సత్యాలను కొన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మరి ఏంటి ఈ పరిశుద్ధ ప్రభు భోజన సంస్కారం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ఏంటి దీని ప్రాముఖ్యత అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క త్యాగపూరితమైనటువంటి చర్య అనొచ్చు, కార్యం అనొచ్చు. యేసు ప్రభుల వారు వారి యొక్క త్యాగపూరితమైనటువంటి కార్యము లేక చర్యను నిత్యము మనము జ్ఞాపకం చేసుకొనుచు ఆయనకు సమీపముగా బ్రతుకుతూ మనలను మనం సరిచేసుకోవడానికి ఒక జ్ఞాపకార్థ గుర్తుగా ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసమును మనం పుచ్చుకుంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మరి ఎందుకని ఈ విషయాన్ని మనం తెలియపరచుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె ద్రాక్ష రసాలను ఆచరిస్తున్నాం. ఎందుకు ఇటు విషయాలను గురించి అంటే మరి ఈ దినము ఏం ధ్యానిస్తున్నాం, దాని గురించి ఏం తెలుసుకోబోతున్నాం, దీంట్లో ఉన్నటువంటి మర్మాన్ని మనం ఏ విధంగా తెలుసుకోబోతున్నాం. మరి దీన్ని ఆచరించే యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే యేసు ప్రభు వారి యొక్క ఈ త్యాగపూరితమైన జీవితం ఏం చేస్తుందంటే మనుష్య సంరక్షణ కొరకైనా ఇది ఆచరించబడుతుంది. మనుష్య సంరక్షణ కొరకు ఎవరైతే ప్రభుని అంగీకరించి తన సొంత రక్షకుడిగా ఏర్పరచుకొని ఉంటారో, వారు ఎవరైతే దేవుని కోసం జీవించాలని ఆశ కలిగి ఉంటారో ఆ మానవుని సంరక్షించడానికి ఈ త్యాగపూరితమైనటువంటి కార్యము ఆచరింపబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ స్థలానికి వచ్చి ఈ ప్రభు బలలో పాలు పంచుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నేను చేసిన పాపానికి, నేను చేసిన ప్రతి మోస కార్యాలకు, నేను చేసిన ప్రతి దేవునికి ఇష్టం లేని కార్యాలకు దేవుడే ఆ కల్వరి శిలువ మీద నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన త్యాగం ద్వారానే, ఆయన నన్ను రక్షించడం ద్వారానే నేను ఈ దినము ఆ ప్రభు ఇచ్చినటువంటి యోగ్యతలోనికి నేను ప్రవేశించి దీన్ని పుచ్చుకుంటున్నానని మనం ఇక్కడికి వచ్చే ముందు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క రాను ఈ యొక్క ట్రెడిషన్లో ఏం జరిగిపోతుంది అంటే చాలామంది కూడా ఈనాడు కాదు ఆనాడు కూడా మనుషుల యొక్క విధానం ఎలా ఉందో మనము బైబిల్ గ్రంథాల్లో చూడవచ్చు. యోహాను సువార్త మనం చదివినట్టుగా ఈ సువార్తల పాఠాన్ని మనం గమనించినట్లుగా అక్కడ చూస్తుంటే కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మరి ప్రభుల వారు ఈ విషయం గురించి అక్కడ ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఏంటి తెలియజేస్తున్నాడు అంటే పరలోకం నుండి పంపబడిన ఆహారము తానేనని యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులతో అందరితో చెప్పడము, ఆయనను వెంబడిస్తున్న వారికి
వారిని గురించి చెప్పడము ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఆనాటి ప్రజలు ఆలోచన ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏ ఓడ ఎక్కాడు, ఏ దోణి ఎక్కి ఎక్కడ దిగుతున్నాడు, ఎక్కడ తన పరిచర్య జరుగుతుంది, ఎక్కడ జనసమూహం ఉంటుంది అని ఆలోచనతోటి ఆయన వెంబడించేవారు కొంతమంది ఉన్నారు. అయితే వెంబడించే వారిలో అందరూ దేవుని యొక్క భక్తి నియమాలకు సూచనగా ఉన్నారా అంటే లేదండి. వాళ్ళందరూ ఎందుకు ప్రభుని వెంబడిస్తున్నారు? ఆ ప్రాంతాలలో యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, ఇక్కడికి దిగుతాడు, ఎక్కడ నిలబడి ఆయన ప్రసంగం చేస్తాడు, ఎక్కడ ఈ జనసమూహం కూడుకొని ఉంటుందని చూసేటటువంటి ప్రజలతో దేవుడు సూటిగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని మనం చూస్తే ఇక్కడ సూటిగా చెప్తున్నాడు. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, 26వ వచనాన్ని చూస్తే 6:26లో, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెంబడించుచున్నారని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నారు. అంటే ప్రజలు చూశారంటే ఇక్కడ దేవుణ్ణి వెంబడించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కడుపు నింపుకొని తృప్తి పొందడానికే దేవుని వెంబడిస్తున్నారే తప్ప దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మర్మము సత్యాన్ని తెలుసుకోకుండా దేవుడు దీన్ని ఎందుకు చెప్తున్నాడు, నేను పరలోకం నుండి వచ్చినటువంటి ఆ యొక్క భోజనాన్ని నేనే అని ఆయన ఎందుకు చెప్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించకుండా కేవలము కడుపు నింపుకోవడానికి, తృప్తి పొందడానికే దేవుని వెనక, ప్రభు వెనక వెంబడిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా వెంబడిస్తున్నారంటే, దానికి ముందుగా దేవుడు ఒక కార్యం చేశాడు ఆ భాగంలోనే. ఏంటంటే 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచాడండి? 5,000 మందికి పంచాడు. ఈ కార్యాలు చూసినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈయనతో పోతే, ఈయన ఉన్న స్థలానికి వెళ్తే ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్న దాంట్లోకి వెళ్ళి అద్భుతంగా అమితంగా చేస్తున్నాడు, కాబట్టి మనం అలాంటి ప్రాంతాలకు వెళ్తే వీళ్ళని వెంబడిస్తే మన కడుపు నిండుదలు, మన తృప్తికి భోజనం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇది జ్ఞాపకం చేసుకొని ప్రజలు ఏం చేస్తున్నారు అంటే క్రీస్తుని వెంబడిస్తున్నారు. అరే, ఆ రోజు అక్కడ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టారా, ఈరోజు కూడా ఇదిగో ఆ దరి దగ్గర ఆయన దిగి ఉన్నాడు, మనం వెళ్దాంపా అని వస్తున్న వారిని ప్రభు గమనిస్తున్నాడు. వీరు ఏ ఉద్దేశంతో నా దగ్గరికి వస్తున్నారని గమనించిన ప్రభు వారితో చెప్తున్న మాట, ఆ మాటలో అంటాడు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెంబడించుచున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈ రోజుల్లో మరి ఆ ప్రభు భోజన సంస్కారం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించవలసిన వారమై ఉండాలని నేను తెలియజేస్తాను. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీరు ఈ భోజనం కోసం ఎంత ఆశపడి ఆతృతగా పరిగెత్తి వస్తున్నారు కదా, ఈ భోజనం గురించి మీకు ఏమైనా తెలుసా అసలు అని ఒక మాట చెప్తున్నాడు. ఏమని? అయితే ఈ ఇహలోక ఆహారము ద్వారా మీకు మళ్ళీ మళ్ళీ ఆకలి అవుతుందంట. మనం ఇప్పుడు పొద్దున ఏదో ఒక టిఫిన్ చేసి వచ్చాం, ఉప్మానో ఇడ్లో ఏదో వడ తిని వచ్చాం, మళ్ళీ 1 గంట కాగానే మనకి ఏమవుతుంది, శరీరంలో ఆకలి అవుతుంది. ఒక్కొక్కసారి 5:30 ప్రాంతంలో కూడా మధ్యాహ్నం పూట అలా నిద్ర నుంచి లేవగానే ఏదో తినాలనే ఒక కోరిక మనిషిలో పుడతా ఉంది. అయితే మీరు నన్ను వెంబడించి కేవలం మీరు తృప్తి పొందడానికే తిరుగుతున్నారు తప్ప దేవుని యొక్క మర్మాన్ని, ఉద్దేశాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఈ భోజనం గురించేనా మీరు నా ఎంట వచ్చేది? అయితే చెప్తున్న మాట ఏంటంటే, ఇహలోక ఆహారం ద్వారా మీకు మళ్ళీ మళ్ళీ ఆకలి అవుతుంది, అయితే నేను పరలోకం నుండి పంపబడిన జీవాహారాన్ని, దాన్ని మీరు భుజిస్తే ఇక మీదట ఆకలి కొనరు అని చెప్తున్నారు. మీరు ఏ ఆహారం గురించి మీరు తాపత్రపడాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఇహలోకమైన ఆహారం కోసం కాదు, పరలోకం నుండి వచ్చేటటువంటి ఆహారాన్ని. ఈ సందర్భంలో ఆయన తనను తాను పరలోకం నుండి పంపబడిన ఆహారమని యేసు ప్రభు ఆయనకాయన ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే చూడండి 32వ వచనంలో, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మీరు అనుకుంటున్నారు మోషే ఇచ్చాడని, మోషే ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నారు. ఎందుకంటే వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు, వీళ్ళు నడిపింపబడుతున్నప్పుడు, వీరు ఆకలితో ఉన్నప్పుడు, వీరు ఆకలి అవుతుంది అంటే అప్పుడు ఏం చేశారు? మన్నాని ఇప్పించారు. అయితే ఆ మన్నాని ఇచ్చింది మోషేనే అని మీరు అనుకుంటున్నారా? కాదు, పొరపడుతున్నారు. ఆ మోషేకి ఇచ్చింది కూడా ఎవరంటే
దేవుడే అని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించి ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పికొనడు. చూశారండి, ఈ లోకంలో ఉన్న ఆహారము మనకు మళ్ళీ ఆకలిని పుట్టిస్తుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సముఖంలో దేవుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ పుచ్చుకుంటున్నటువంటి ఆ రొట్టె, ఆ శరీరాన్ని, ఆ యొక్క ద్రాక్షరసం, తన రక్తాన్ని మనం పుచ్చుకున్నప్పుడు మన జీవితంలో ఆకలి అనేది కాకుండా నిత్యత్వంలోకి దేవుడు నడిపిస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేను, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎప్పటికీ ఆకలి కొనడు. ఇది యేసు ప్రభు వారికి చెబుతున్నటువంటి మాట. కాబట్టి మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పరలోకం నుండి పంపబడిన ఈ ఆహారాన్ని మనం ఎలా భుజించాలి. దేవుడి ద్వారా పంపింపబడుతున్నటువంటి ఈ యొక్క పరలోకం నుండి పంపింపబడుతున్న ఈ ఆహారాన్ని మరి మనం ఎలా భుజించాలి. ఇది ఒక త్యాగపూరితమైనటువంటి కార్యమని, చర్య అని, ఆ త్యాగపూరితంగా యేసు ప్రభు అర్పించిన ఈ బలి పరిశుద్ధ బలి అని, హోలీ సాక్రిఫై అని, తర్వాత పరిశుద్ధ కుర్బాన్ అని ఎట్లా మనం దీన్ని భుజించాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కొరింథీ పత్రికకు రాగానే, మనం చదువుకున్నటువంటి పత్రికల పాఠంలోకి రాగానే అక్కడ కొన్ని విషయాలు, సత్యాలను మనిషికి తెలియజేస్తున్నాడు. మానవుడికి ఏం తెలియజేస్తున్నాడు అంటే, మొదటి కొరింథీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చూస్తే 23 నుంచి 26 వచనాల వరకు ఉన్న సత్యాన్ని మనం గమనిస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలంటే మనము ప్రచురించుదాం. ఏం చేయాలి? మనము ప్రచురించుదాం. ప్రచురించుదాం అంటే అర్థం ఏంటండి? టీచర్లు చెప్పాలి. ప్రచురించుదాం అంటే ఏం చేయాలి? దాన్ని మనము ప్రకటించే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చిన వారము పుచ్చుకుంటున్న సమయాన్ని, దేవుని ద్వారా పొందుకున్న ఆ సత్యాన్ని మనం ఏం చేయాలంటే లోకానికి వెళ్ళి ప్రచురించే వారిగా ఉండాలి. ఏం ప్రచురించాలి అంటే, దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం, నశించిపోతున్న నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఏనాడో మట్టిలో కలిసిపోయే నన్ను దేవుడు తన ప్రేమ ద్వారా, తను చేసిన త్యాగం ద్వారా నన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకొని, తన సొత్తుగా చేసుకొని, యోగ్యత లేని నా జీవితానికి ఒక యోగ్యతనిచ్చాడు. ఎలాంటి యోగ్యత ఇచ్చాడంటే, తను పరిశుద్ధమైన స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలో నేను మోకరించి నా ప్రభు యొక్క శరీరం, ఆ రొట్టెను, ఆయన రక్తాన్ని, ద్రాక్షరసమును పుచ్చుకొనే భాగ్యాన్ని నాకు ఇచ్చి ఆ నిత్య జీవంలో ఉండేటటువంటి కృపను నాకు అనుగ్రహించాడని ఈ సత్యాన్ని మనం ఏం చేయాలంటే లోకానికి ప్రచురించే వారిగా ఉండాలని చెప్పబడతా ఉంది. ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ రొట్టె ద్రాక్షరసమును ఆచరించడం వల్ల మనం ఏం చేయాలంట, ఆ మరణాన్ని, నా కొరకే చనిపోయాడండి, ఇంకెవరి కోసమైనా చనిపోలేదని ఆ సత్యాన్ని తెలియపరిచేవారిగా ఉండాలంట. కాబట్టి ఈ రొట్టె నా శరీరమని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ద్రాక్షరసము నా రక్తమని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకే చాలా మందిరాల్లో చూడండి, ఈ ద్రాక్ష రసాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. రొట్టెను తీసుకొని కాళ్ళక్కడ పెట్టరు. దానికి ఒక బల్ల సపరేట్గా ఉంటుంది. నేను ఒక రోజు ఉన్నమాట మనం చెప్పుకోవాలి. నేను ఇక్కడ ఎబ్రూన్ సంఘంలో
ఈ పాస్టర్ అసోసియేషన్లో చాలా మటుకు మనకు ఉన్నటువంటి ట్రెడిషన్లో సేవకులందరూ ఒక దగ్గర కలిసి 173 మంది యునైటెడ్గా కలిసి ఆరాధన చేస్తున్న సమయంలో సిఎస్ఐ అయ్యగార్ల ద్వారా ఈ ప్రభు బల్ల భోజనమును ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి తెలుసు తెలియకో ఏదైతే బల్ల ప్రభు భోజనానికి వాడుతున్నటువంటి బల్లను ఎవరో వాళ్ళు ఏం చేశారంటే బయట వ్యక్తులు టీ తాగడానికి వచ్చినప్పుడు ఆ బల్లను మామూలు బల్ల అనుకొని దాని మీద ఏం చేశారంటే టీ పెట్టుకొని తాగి దాని మీద పారబోసారు. ఇమీడియట్గా ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి అమ్మగారు ఆ బల్లను గొడ్డలతో బలగొట్టేసింది. ఎందుకంటే ఇది ప్రభు బల్ల కొరకు ఏర్పాటు చేసిన బల్ల, దీన్ని కేవలం దేనికి ఉపయోగించాలి? ఆ సందర్భంలో దానికే ఉపయోగించుకోవాలి, కానీ మన విలాసాల కోసం మనం కూర్చొని తాగడానికి పెట్టుకునేటటువంటి కప్పు సీసాలు సాలను పెట్టుకోవడానికి కాదని గొడ్డలతో బలగొట్టి మళ్ళీ వచ్చే ఆదివారం లోపల ఒక కొత్త బల్ల చేపడి జరిగింది. ఎందుకు నేను ఈ మాటను ఇంతగా చెప్తున్నానంటే ఆ యొక్క ద్రాక్షరసాన్ని ఆ రొట్టెను అంత పవిత్రంగా చూడాలి. మనం ఏదో ఎక్కడి నుంచో ప్యాకింగ్ వచ్చేసిందని దాన్ని ఎలా పడితే అలా కింద పడేసి తొక్కేసుకుంటా మీద పడేసుకొని తాగడం కాదు, కానీ అది తీసుకునేటప్పుడు మనలో ఒక భయం ఉండాలంట, ఒక భక్తి ఉండాలంట, ఒక నియమం ఉండాలంట, ఒక విధానం ఉండాలంట. ఎందుకంటే ఇది దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని, ఐక్యతను మన మధ్యలో చూపిస్తుంది. కాబట్టి ఈ బలలో ప్రవేశిస్తున్నటువంటి మనము అటువంటి భయభక్తులతోటి దానిలో ప్రవేశించేవారిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది మీరు చూసినప్పుడల్లా మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోలేమని మన కొరకు చీల్చబడిన యేసుక్రీస్తు శరీరము, మన కొరకు కార్చబడిన యేసు రక్తమని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆ జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశమే దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ఇక్కడికి రావడంలో దేవుని యొక్క కోరిక ఉద్దేశం ఏంటంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేనేంటో, నేను ఎవరి కోసం ఈ త్యాగాన్ని చేశానో మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఎంతో త్యాగముతో యేసుక్రీస్తు ఈ శరీర రక్తాలను ఆయన మనుష్య రక్షణ కొరకు అప్పగించినాడు గనుక ఆయన యొక్క త్యాగాన్ని, పరిశుద్ధ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎట్లా ఈ శరీర రక్తాలను, ఈ రొట్టె ద్రాక్షరసాలను భుజించాలా అనే విషయాన్ని ఈ గ్రంథంలో పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. ఇదంతా ఎవరు రాస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే ఆచరించే విధానంలో మానవులు ఎలా నశించిపోతున్నారు, అసలు దేవుని యొక్క శరీర రక్తములను ఎలా ఆలోచన చేసుకొని భుజిస్తున్నారు, వీళ్ళకి ఆ సత్యము, ఆ మర్మము, దాని లోపల ఉన్నటువంటి ఆ గూఢమైన అర్థాలు వీళ్ళు తెలియక బ్రతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకు నేను తెలియపరచాలనే ఒక సత్యాన్ని పౌలు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే అధ్యాయంలో మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసి ముందుకు వెళ్దాం. కొన్ని విషయాలు ఇక్కడ మళ్ళా మనం చూస్తే 28వ వచనం నుండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు ఏమవుతున్నారంట? బలహీనులను, రోగులునై ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంట? నిద్రించుచున్నారు. చూడండి, ఈరోజు చాలామంది బయట చరిత్రలు చెప్తూ ఉంటారు, ఆయన దేవుణ్ణి నమ్మిండు కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుని గుడికి వచ్చినవాడు కాదు. ప్రభు బలలో పాలు పంచుకుంటాడు కానీ ఆయన జీవితం బయట చూడండి ఎలా ఉంటుందో. ఒక్కసారి పడిపోతాడండి రోడ్ల మధ్యలో, రిక్షాలో తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెడతారండి. పిల్లలు తినడానికి తిండి లేక దుర్భరమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నటువంటి కుటుంబాలండి. దేవుడు ఇది ఆశించలేదండి. ఇందులో పాలు పంచుకున్న ప్రతి వాడు కూడా పవిత్రతలోకి రావాలి, పరిశుద్ధతకు రావాలని ఆయన కోరినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది యేసుక్రీస్తుల వారి శరీర రక్తమని వివేచింపక త్రీని తాగువాడు ఏమవుతాడంట? బలహీనులను, రోగులనై అనేకులు చనిపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తుల వారి శరీర రక్తముల యొక్క విలువలను మనం ఏం చేయాలంటే మొదటిగా గ్రహించే వారిగా ఉండాలి. ఆ గ్రహింపు లేకపోతే ఏం జరుగుతుందనే సత్యాన్ని 27వ వచనంలో చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం మనం ఇక్కడ. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గుర్చియు రక్తమును గుర్చియు ఏమవుతాడంటండి? అపరాధి అవుతాడు. అపరాధి.
అందుకే ఆ అపరాధి తత్వంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే, నీవు చక్కగా జీవించాలంటే దేవుని యొక్క ఉద్దేశ నియమాలను గ్రహించి మనం బ్రతికేవాడిగా ఉండాలని తెలియజేస్తాడు. అయోగ్యంగా ఎవరు కూడా తీసుకోవద్దు, దాన్ని ఎలా పడితే అలా తీసుకోవద్దు. దానికి ఒక చక్కటి పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. మనం అప్పుడప్పుడు చూస్తాం, తోసేసుకుంటాం. కూర్చున్న వారి పక్కకు స్థలం ఉన్న ఇంకొకరు వచ్చి నిలబడితే కాస్త స్థలం కూడా మనం ఇవ్వం. వృద్ధులు నిలబడిపోయి చేతులు వణుకుతున్న వాళ్ళని మనము ఆదరించే పరిస్థితి కూడా ఉండదు. దీనికి ఒక క్రమశిక్షణ ఉంటుందండి. ఎలా అంటే, ఒక్కొక్క సంఘాలు చూస్తే కానుక విషయంలో కావచ్చు, బల్ల విషయంలో కావచ్చు, ఒక క్రమశిక్షణతోటి వెనక బెంచ్ నుంచి ప్రారంభిస్తారు. ఒక్కొక్కరు వెనక బెంచ్ నుంచి వచ్చి ఒక 10 మంది 10 మంది 10 మంది 10 మంది ఇలా నియమ నిబంధనలతో స్త్రీలందరూ పూర్తి కాగానే పురుషుల భాగం మొదలవుతుంది. మనం ఇలా ఉండదు, కానీ మన దగ్గర ఎవరైనా నిలబడతాం వస్తాం, కానీ ఆ వచ్చిన దాంట్లో అక్కడ ఏమవుతుందంటే కాస్త ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందికరంగా జరగకుండా ఒక క్రమశిక్షణతోటి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు తీసుకుంటాడా అని చూడకూడదు. మొదటిగా నీకు నువ్వు ప్రార్థించుకోవాలి. ఆ ప్రార్థన ఏంటంటే, యోగ్యత లేని నా జీవితానికి ఇక్కడ మోకరించేటటువంటి యోగ్యతను ఇచ్చేవు తండ్రి. ఒకవేళ ఈ రాత్రే నేను చనిపోయి ఉంటే నా బ్రతికేమయ్యేది, నా కుటుంబం ఏమైంది, నా పిల్లలేమయ్యేవారు? నన్ను రాత్రే నువ్వు పిలుచుకుంటే నేనేమైపోయేవాడిని ఈ దినము. అయితే నన్ను నువ్వు రాత్రంతా కాచి కాపాడి ఒక నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చి, కుటుంబంతో కలిసి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చి, నీ పరిశుద్ధమైన స్థలంలో కూర్చొనే యోగ్యత, నీ అతి పరిశుద్ధమైన స్థలంలో నీతో నీ ద్వారా పొందుకుంటున్న ఈ యొక్క నీ శరీర రక్తములను పాల్పంచుకునే భాగ్యాన్ని నాకిచ్చి నీతో ఐక్యతను కలుపుతున్నవే ఈ సహవాసంలో నేను ఎంత ధన్యుని ప్రభా అని కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. ఒక్క నిమిషం నీ హృదయంలో, అర నిమిషం నీ హృదయంలో, నీ మనసులో ఇక్కడ మోకరించే ముందు నువ్వు లేస్తున్న సమయంలో దేవునితో ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఏదో నామకే వాస్తవ వచ్చి తీసుకునేది కాదు అని పౌలు చాలా నిష్టగా ప్రజలకు తెలియజేస్తుడు. ఆ మాటలు ఈరోజు మనకు కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బలలో ప్రవేశించేటటువంటి మనము ఒక ఐక్యతలోకి వస్తామంట. ఎందులోకి వస్తాం? మనము మాట్లాడదాం. ఎందులోకి వస్తాం? ఐక్యతలోనికి వస్తామంట. అందుకే కీర్తనకారుడు ఈరోజు 100వ కీర్తన ఇందులో చదువుతుంటే మనకు అనిపిస్తుంది, అసలు ఈ ప్రభు భోజన సంస్కారానికి దీనికైనా సంబంధం ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాటలన్నీ ఏమన్నాయంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహదని చేయుడు. ఎందుకు దేవునికి ఉత్సాహదని చేయాలంటే, నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నేనేం చేయాలి? దేవునికి ఉత్సాహదని చేయాలి. అంతేకాకుండా సంతోషముతో యెహోవాను సేవించాలి. ఎలా సంతోషము? ఇప్పుడు చెప్పాను. రాత్రి ఏదైనా జరిగిపోయింటే నీ జీవితంలో సంతోషం ఉండేదా? ఉండకపోయేది. ఆ సంతోషాన్ని కలిగించిన దేవుణ్ణి నువ్వేం చేయాలంటే మందిరానికి వచ్చి ఆయన్ని సేవించాలి. ఈ ప్రాణ ఆత్మ శరీరాలను ఇచ్చిన దేవుణ్ణి నువ్వు సేవించడమే కాకుండా ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధిని రావాలంట. ఉత్సాహగానం. అందుకే మందిరాల్లో కూర్చున్న వారు చూడండి, మన మందిరాల్లో అయితే మన పాటలు పాడితే మనకు ఆ ట్రెడిషన్ లేదు. చప్పర్లు కొట్టి ఒక గంభీరంగా అందరు స్వరమెత్తి పాడేటటువంటి ట్రెడిషన్ మనకు లేదు. ఎక్కడైనా బయట ఇతర సంఘాలకు వెళ్ళి చూడండి, అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటే ఉర్రూతలూగిపోతారు. ఆ చప్పట్లు, ఆ వాయిద్యాలతో ఆ పాటలు మనం చూస్తుంటే ఒక అవకాశం ఇస్తే మనం కూడా పాడాలనే ఒక మనసులో కోరిక పడుతుంది. ఎందుకు ఈ మాట నేను ఎంతగా చెప్తున్నానంటే, వారు పాడే దాంట్లో ఒక్కరు పాడినా 10 మంది దానికి ఏకీభవిస్తారు. ఒక్కరు చప్పట్లు కొట్టడం కాదు, చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. అలాంటి ఆరాధనలో మనం కూడా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే సంఘము, అన్ని సంఘాలు ఎవరేంటి? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు సంఘాలు. మనం పేర్లు పెట్టుకున్నామే తప్ప ఇది దేవుని సంఘం అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఆరాధించేవారు ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధిలోనికి రావాలంట. ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఎవరు? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మనను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూశారండి? ఆయనకు లోబడి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఆయనకు ఆ గౌరవాన్ని ఇస్తారో,
ఎవరైతే ఆ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడంట. అంతేకాకుండా నిన్ను జీవింపజేస్తున్నందుకు నువ్వు మందిరంలోకి వచ్చిన నువ్వేం చేయాలంటే కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణలు నీవుగా దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతార్పణలు. దేవా, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలుగుతాను? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఇదిగో నా హృదయము, నా మనస్సు, నాకు ఇచ్చిన శరీరము, నా ఆత్మ, ఇది నీదే. ఈ ప్రాణాత్మ శరీరాన్ని నువ్వే అనుగ్రహించావని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా దేవునికి మన జీవితంలో దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటిలోకి వెళ్ళి దేవునికి ఇవ్వడానికి ఇక్కడ ఇష్టపూర్వకంగా వచ్చి సమర్పణ కలిగి ఇచ్చేవారిగా ఉండాలంట. ఆ సమయాల్లో మనం ఏం చేయాలంటే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. 5వ వచనంలో చెప్తున్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరం. ఎప్పుడైతే నువ్వు ఆయన మందిరంలోకి వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థించి ఆయన్ను వేడుకుంటావో ఆయన నీ మీద తన కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఈరోజు చూడండి, మనమందరం ఇలా ఉన్నామంటే ఎవరి ద్వారా అంటే మనం దేవుని కృప ద్వారానే మనమందరం ఇలా చక్కగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తుల వారి యొక్క శరీర రక్తం మనుషులలో ఐక్యతను పుట్టిస్తుందంట. ఆ మనుషుల ఐక్యతలో కలిసి బ్రతకడానికి కావలసినటువంటి అనుకూలతను కలిగించేటటువంటిదే ఈ స్థలం అంట. అనుకూలతను కలిగిస్తుందంట. ఎలాంటి అనుకూలత ఈ స్థలంలో మనకు కలిగిస్తుందంటే ఒక గొప్ప విషయాలు నేను మీకు తెలియజేస్తా. ఏంటంటే, ఈ పరిశుద్ధ స్థలం ఎదుట చూడండి, ఈ భోజనాన్ని ఆచరించడానికి వచ్చినటువంటి మన జీవితంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ కులమత భేదాలు ఉండవు. ఎప్పుడైనా చూశారు? ఇక్కడ ఈ భాగమంతా వాళ్ళే ఉండాలి, ఈ భాగమంతా వీళ్ళే ఉండాలని ఎక్కడన్నా మనం ఎప్పుడైనా చూసామా? ఏముండదు. ఈ స్థలంలో కులమత భేదాలు ఉండవంట, వర్ణ వర్గాలు అస్సలే ఉండవంట, గొప్పతనానికి బీదవానికి పొత్తే ఉండదంట. ఇక్కడ ఎంత గొప్ప దేవుడు ఆధిక్యతనిస్తున్నాడు చూడండి తన దగ్గర. ఈ సన్నిధిలో ఏ భేదం లేకుండా అందరూ ఒకే వరుసలో మోకరిస్తారంట ఈ సన్నిధిలో. మరి ఇంత చక్కటి విషయాలలో మనం చూసినట్లయితే చాలా గొప్ప సంగతులను మనం చూస్తున్నాం. ఏంటి మరి ఈ యొక్క ఎలా కనపడుతుందంటే, బీదవాడి పక్కకి ఎవరు ఉంటారంట? ధనికుడు ఉంటాడంట. బీదవాడి పక్కకే ధనికుడు మోకరిస్తాడంట. పాపం చేసి వచ్చిన వాడి పక్కకు నీతిమంతుడు ఉంటాడంట. నేను ఎందుకు పనికిరాని అనుకున్న వాడికి దేవునితో చాలా భక్తి కలిగిన వాడు, కనెక్ట్ అయిన వాడు ఇక్కడ కూర్చుంటాడంట. కానీ ఎవరు ఏ రీతిలో వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? అందరి కొరకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టి తన శరీరాన్ని అర్పించాడు ఒక రొట్టె ద్వారా. తన రక్తాన్ని ద్రాక్షరసం ద్వారా మనకు అందిస్తూ మన అందరినీ ఇక్కడ ఏం చేస్తాడు? ఈ బల్ల దగ్గర ఐక్యపరుస్తాడు. అందుకే ఇక్కడికి వచ్చే ముందు నేను డిఎస్పిని కాదా అని నువ్వు ఒకవేళ బయట ఉంటే నీ ఉద్యోగం అక్కడే వదిలేసుకో. ఇక్కడ నువ్వు ఏమి లేనివాడివే. నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడివైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాపి పక్కన మోకరించాల్సిన సమయం కూడా వస్తుంది. నువ్వు బాగా ధనవంతుడివై కోట్లాస్తి పడగల తీసిన వాడివైతే ఇక్కడ ఒక బీదవాడి పక్కకు వచ్చి మోకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవుడు ఈ బల్ల దగ్గర ఎలాంటి ఐక్యతనిస్తుందంటే అందరూ ఒకే రీతిగా ఉండగలిగేటటువంటి కృపను ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి ఈ సత్యంలో మనం ఏం చేయాలనే విషయాన్ని మనం చెప్తున్నాడు. బీదవాని పక్కనే ధనికుడు, వాని పక్కనే ఒక పాపి, వాని పక్కనే ఒక నీతిమంతుడు, అందరూ ఒకే వరుసలో ఆయన బల యొద్ద ఐక్యపరచబడుటలో ఈ పరిశుద్ధ కుర్బానా, ఈ పరిశుద్ధ ప్రభుభోజన మనడి సంస్కారము, హోలీ సాక్రిమెంట్ ఆఫ్ యూకరిస్ట్ని మనం ఆచరిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభుల వారి యొక్క త్యాగపూరితమైన ఈ కార్యమును మనం ప్రచురించాలి. ఆయన మరణముల గురించి ప్రచురించే వారిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, కోరిక అయి ఉన్నది. అంతేకాకుండా ప్రభు బలలో పాలు పొందే మనము మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మర్మాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు ఒకవేళ ఈ సన్నిధికి వచ్చే ముందు నీకు ఈ సమాజంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ పొరుగు వారితో కానీ ఎక్కడైనా సమాధానం లేకుండా వచ్చి ఇక్కడ
ఆదివారం లేవగానే కాస్త ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి, మాట పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నావు, ఆమె అలా నడిచి వచ్చింది, నువ్వు ఇలా వచ్చేసావు బండి మీద. ఇద్దరు మందిరంలో ఉన్నారు, వాక్యం విన్నారు, ప్రభు బలలోకి రావాలి, ఇప్పుడు సమాధాన పడాలి, ఐక్యతలోకి వెళ్ళాలి. మీరు మీ ఐక్యత ఎక్కడ? ఒకవేళ భర్తే తప్పు చేస్తుంటే, ఒకవేళ భార్య తప్పు చేస్తుంటే, ఇద్దరి మధ్యన సమాధానం లేకపోతే నువ్వు ఆ ప్రాంతం నుంచి కూర్చున్న చోటు నుంచి ఇక్కడికి వచ్చే ముందు నువ్వేం చేయాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. నీ దగ్గర ఎవరితో నీకు సమాధానం లేదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నా వల్ల చిన్న తప్పిదం జరిగింది, నేను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించు అనగానే, అన్న అంత మాట అనకండి, మీరు పెద్దోళ్ళు, మీరు నన్ను క్షమించమని, నా వల్ల కూడా తప్పు జరిగింది, నన్ను కూడా మీరు క్షమించండి అని ఈ మంచి మనసుతో ఎవరైతే వెళ్ళి పలకరిస్తారో వాళ్ళిద్దరూ ఆ చేతులు పట్టుకొని ఐక్యతతో వీడికి వస్తారో దేవుడు దాన్ని అంగీకరిస్తాడంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు మనం దేవుడికి. ఈ సమాధానం లేకుండా విడివిడిగా ముఖాలలో విభేదాలు కలిగి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేనేదో ప్రభు బలలో నేను సమీపించాను, వెళ్ళాను, పుచ్చుకున్నాను అని అనుకుంటామే తప్ప కుటుంబాల్లో మాత్రము సంతోషము ఉండదండి. తిరిగి కుటుంబాల్లో ఏం సంభవిస్తుందంటే అదే రోగాలు, అవే బాధలు, అవే కష్టాలు, అవే మరణాలు సంభవిస్తూ ఉంటాయని పౌలు చాలా నిష్టగా తెలియజేస్తూ చెబుతున్న మాట. క్రీస్తు ప్రభుల వారి శరీర రక్తములు పొందిన మనము శుద్ధి చేయబడాలంట. మొదటిగా ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి. అందుకే వీడికి వచ్చిన మనము శుద్ధి చేయబడాలి, కడగబడాలి. అందుకే అంటారు, అప్పుడు పిల్లలు ఏదైనా ఒక మాట ఇంటికి రాగానే తప్పు చేసి, ఇప్పుడే కాదురా కమ్యూనియన్ తీసుకున్నాం, కొంచెం కూడా జ్ఞానం లేదా అంటాం పిల్లలు. నేనేం చేసినానే అంటాడు. ఇప్పుడే కాదు, 5-10 నిమిషాలు కూడా కాదు, తీసుకున్నావు అయిపోయా, అది మోరా ఏం మాట్లాడుతున్నావు అంటాం. అమ్మ నువ్వు అందరి ముందు తిట్టకే, అందరి ముందు తిట్టడం కాదురా, అందరి ముందు సమాధాన పడ్డం గొప్పతనం, తప్పును తప్పుగా ఒప్పుకోవడం గొప్పతనం రా. దాని మించింది ఏముంది? కన్న తల్లిదండ్రులు బిడ్డలను ఒక మాట అనకపోతే ఎవరంటారు? బయట వాళ్ళు అంటారా? కన్న తండ్రే నిన్ను నన్ను సరి చేయకపోతే ఇంకెవరు సరి చేస్తారు ఇక్కడ? కాబట్టి మనం ఇది పుచ్చుకుంటున్న మనం ఏం చేయబడాలంట? శుద్ధి చేయబడాలంట. అంతేగాని ఎన్నో పాపకార్యాలు చేసి మనసుల్లో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎన్నో శరీర పాపాలతో పాటు మనం ప్రభు సన్నిధిలో మోకరిస్తాం. సహోదరుల ఎదుగుదలను కూడా మనము ఆటంకంగా ఉంచుకొని వారిని విభేజించి క్రూరంగా ప్రవర్తిస్తూ ప్రభు బలలో మనం ఒకవేళ ప్రవేశిస్తే ఏం జరుగుతుందంట? నీవు చేసిన దానికి ఫలితమే ఉండదంట. కాబట్టి నీవు అనారోగ్యానికి గురి అవుతావు, రక్షణ రాకపోగా సంరక్షణ కూడా రాకపోక ఇక నీవు పాపములోనే పడి చనిపోతావంట. అందుకే అంటాం, ఇంత తీసుకుంటున్నా, ఇంత గుడికి వెళ్తున్నా, ఇంత రెగ్యులర్గా అటెండ్ అవుతున్నా, నా జీవితంలో ఇంకా మార్పు రావట్లేదంటే నువ్వు వస్తున్నవే తప్ప నువ్వు హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం లేదు. ఇక్కడ ప్రజలు కూడా ప్రభుని వెంబడిస్తున్నారే తప్ప ఆ శరీర రక్తం యొక్క విలువను గ్రహించలేక కేవలం కడుపు నింపుకోవడానికే వస్తున్నారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ శరీర రక్తములను పుచ్చుకునే ముందు జాగ్రత్తలై మనం మెదులుకోవాలంట. జాగ్రత్తలై ఒక జ్ఞానముతో జాగ్రత్తలై మనం ఉండాలి. ఏంటి దీనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గమనించాలి. ఏముంది దీని లోపల? ఈ మర్మం దేవుడిస్తున్నది. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆ ప్రభు చేసిన త్యాగంలోనికి మనం ప్రవేశించే వారిగా గుర్తుంచుకొని వెళ్ళాల్సిన వారంగా ఉన్నారంటే. చివరిగా మనం చూసినట్లయితే పాత నిబంధన పాఠం చదవబడింది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44. ఈ చాలా చిన్న వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఏముంది ఇక్కడ మనం చూస్తే, మరియు ఒకడు ఆ బయాల్షాలి షా నుండి మొదట పంట బాతుల యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను కొని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించకు, ఇది ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని గనక జనులు భోజనం చేయనట్టు వడ్డించమని మరలా ఆజ్ఞాపించింది. ఆజ్ఞ ఇయ్యగా పనివాడు వారికి వడ్డింపక యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలినంట. ఇక్కడ ఏంటి అంటే, ఈ మర్మం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నది కొంచెమే తేబడినటువంటి గోధుమలు ఉన్నాయి. కొంచెమే తేబడిన గోధుమలు
అంతేకాకుండా కొన్నే తేబడినటువంటి రొట్టెలు. ఆ రొట్టెలు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 25 రొట్టెలు. కానీ మనుషులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. అరే నాన్న, ఈ రొట్టెలు తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డించమంటే అక్కడ ఉన్న వారు ఏం చెప్తున్నారంటే, ఈ 25 రొట్టెలు ఈ 100 మందికి ఏం సరిపోతాయి అని మాట్లాడుతున్నారు. చూడండి, ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించాలి. ద్రాక్షరసము కొంచెమే ఉంటుంది ద్రాక్షరసం. దేవుని శరీర రక్తములు పుచ్చుకునే మనము ఆ శరీరము అప్పం ఎంత ఉంటుందండి? రొట్టె చేస్తారు ఇతర సంఘాల్లో. ఇంటికాడ రాత్రే పొద్దున్నే తెల్లవారుజామున లేగానే పిండి పిసికి మంచి నిష్ఠతో స్నానం చేసి ప్రార్థన పూర్వకంగా పిండి పిసికి ఒక అప్పం చేస్తారు. ఆ అప్పం ఇంతే ఉంటుంది. కానీ సంఘంలో 150 మంది ఉంటారు. ఇప్పుడు పాస్టర్ వచ్చి, సేవకుడు వచ్చి, నాన్న ఈ రొట్టె వంచండి, ముందట ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలంటే అందరికి ఇవ్వాలి రొట్టె అంటే, ఈ ఒక్క రొట్టెకి ఇంతమందికి ఎత్తి ఇవ్వాలి పాస్టర్ అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని మంచిగా కత్తితో చిన్న ముక్కలు కోసి చెయ్యిలా పెడితే ఒక్కొక్క ముక్కను తీసుకొని దేవుడి నామాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా యోగ్యత లేని నా జీవితాన్ని నీ శరీరాన్ని నాకు ఇచ్చావు. ఇంతే చిన్న అప్పము రొట్టె ఎంతమందికి సంఘంలో 170-150 మందికి పంచబడుతుంది. ఈరోజు మన దగ్గర కూడా ఆ వచ్చిన చిన్న బిళ్ళలు ఒక్క దాంట్లో ఎన్నో, ఒక్కొక్క సంఘంలో 100,000. ఆ రక్షం ఇంతే ఉంటుంది. దాన్ని మనం ఎంతగా చేస్తామంటే వచ్చిన అందరికీ కూడా దీవించబడినట్టుగా. ఇది ఎలా జరుగుతుంది ఈ కార్యం అంటే, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఇంకా నమ్మకాలు కోల్పోతున్నారు. 25 రొట్టెలు ఉండగా కూడా 100 మందికి పంచమంటే ఇది ఎలా సరిపోతుందని మీరు అంటున్నారు. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేయిపో. అందుకే ఇక్కడ అప్పుడప్పుడు చాలామంది కొత్త వ్యక్తులు వచ్చేస్తారు. ఇప్పుడు నిజామాబాద్ చర్చిలోకి పోతే మనం లెక్క పెట్టలేము. అక్కడ 2 సీసాలు కలుపుతారా, 3 బాటిల్ కలుపుతారా తెలియదు. కానీ వచ్చేటప్పటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుడే చూసుకుంటాడు. ఇమ్మీడియట్లీగా ఆ ద్రాక్షారసంలో నీరు కలపబడతా ఉంటుంది. ఆ ద్రాక్షారసం కానాను వివాహంలో ఎలా నీరు ద్రాక్షారసంగా మార్చబడిందో, ఇది కూడా అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడి అనేకులకు ఇవ్వబడుతుందనే సత్యాన్ని చెప్పబడుతుంది. దీని అనుకున్న మరొక గూఢమైన అర్థం ఏంటంటే, ఎవరైతే రక్షింపబడి రక్షణలోకి వస్తారో వారికి నా శరీరం ఇవ్వబడుతుంది, నా రక్తం కూడా ద్రాక్షరసం ఇవ్వబడుతుంది. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు అయితే రక్షింపబడడానికి సిద్ధపడి అంగీకరించి ముందుకు వస్తారో అది ఇవ్వడానికి ఇది కొంచెమే. కానీ ప్రపంచ మానవాళి సృష్టి అందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఈ 25 రొట్టెలు 100 మందికి పంచంగా మిగిలినాయి. ఈ సత్యాన్ని మీరు గమనించండి. ఇలాగే నా శరీరం కూడా చీల్చబడి మీ కొరకు నా రక్తం కూడా సమర్పించబడి ఇవ్వబడుతుంది. అది ఇంకా అనేకుల కొరకు మిగిలించబడి ఉంది. ఆ మిగిలించబడ్డది ఎందుకంటే, ఇంకా నమ్మలేని వారు ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించిన వారు ఉంటే, ఈ దినం అంగీకరిస్తే ఇది వారికి ఇవ్వబడుతుంది. ఆ రక్షణలోకి వస్తే ఇది వారికి ఇవ్వబడుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఒక మాట ఫైనల్గా మనం మాట్లాడుకుందాం. ఈ ప్రభు భోజన సంస్కారం పొందుకోవడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? చాలామంది కూడా తీసుకోకుండా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా. మరి మనం ఒక నిష్ట కలిగి దీనికి వచ్చి ఇంతగా ప్రయాసపడి ఆదివారాలు, నెలలో 2 ఆదివారాలు వచ్చి మోకరించి ఏడుచుకుంటా కష్టపడి దూరం నుంచి ఆటోలు కట్టుకొని వచ్చి తీసుకుంటాం. దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి అమ్మా? ఏంటి అసలు? కాస్త తీయగుంటుందనా? ఈ మధ్య షుగర్ బీమారీ వచ్చినందుకు అది కూడా తాగడం లేదు. నీళ్ళు బాగా కలిపి ఇవ్వండి సార్, మాకు బాగా ఎఫెక్ట్ వస్తుందని. మరి దీని ద్వారా తెలుసుకోవాల్సిన సత్యాన్ని మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి యోహాను గ్రంథంలో సువార్తల పాఠంలోనే మనం చూస్తే ఇక్కడ చాలా విషయాలు చెప్పబడతా ఉంటాయి. 54 నుంచి 6వ అధ్యాయం 54 నుంచి చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏమంట? నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి. ఇదండి మనకి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, మన స్వామికి. ఏంటంటే ఇది పుచ్చుకోవడం ద్వారా దేవుడిచ్చేటువంటి సౌభాగ్యము. ఒక యోగ్యత లేని జీవితాలకు ఒక యోగ్యకరమైనటువంటి బ్రతుకుని ఇస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ చెప్పబడుతున్న, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమని ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అందుకే
మన దాంట్లో ఒక మంచి ట్రెడిషన్ చూస్తాం. చనిపోయినాక కూడా ఒక్కోసారి బాడీని తీసుకొచ్చి మధ్యలో పెట్టి లాస్ట్ ఆయన నోట్లో కూడా వైన్ పోస్తారు. ఎందుకంటే ఇది మట్టిలో కలిసిపోయేయడం మళ్ళీ రాదు దేవుని సన్నిధానికని ప్రభు బల్లలో ఆయన సమీపించేటట్టుగా ఆ యోగ్యతను తన నోట్లో ఇచ్చి పెట్టేస్తాడు. ఈ యోగ్యకరమైన జీవితం ఏంటంటే ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది? దేవుని రాజ్యంలోకి, పరలోకానికి రాదు. నేను ఎక్కడైతే ఉంటానో మీరు అక్కడ ఉండేటటువంటి భాగ్యాన్ని దీని ద్వారా నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఇది జ్ఞాపకం చేసుకొని దీన్ని పుచ్చుకొని నా త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని లోకంలో మీరు ఏం చేయాలి? దీన్ని ప్రచురించే వారిగా ఉండాలి అని చెప్పబడుతున్నాను. జీవం గల తండ్రి నన్ను పంపెన గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క నిత్య జీవంలోనికి, ఇటర్నిటీ లైఫ్లోకి వెళ్ళడానికి దేవుడు కలిగిస్తున్నటువంటి గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మానవుని జీవితంలో ఎవరు చేయలేనంత త్యాగాన్ని మన కొరకు ఎవరు చేశారంటే, ఎవరు చేశారు అని మనం అనుకుంటే, నీవు నేను చేయలేని గొప్ప త్యాగాన్ని యేసు ప్రభుల వారు కల్వరి శిలువ మీద చనిపోయారు. ఆ చనిపోయి పాతిపెట్టబడిన ఆ మరణాన్ని ఇక్కడ నువ్వేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసమే చనిపోయావు తండ్రి, నా కోసం ఎవరు చనిపోలేదు, నువ్వే చనిపోయావు. నీవు చేసిన త్యాగాన్ని ఈ లోకానికి తెలియజేస్తూ యోగ్యత లేని నా జీవితానికి యోగ్యతనిచ్చావు. ఆ యోగ్యతలో పాలు పంచుకుంటున్న మనము ఎప్పుడూ ప్రభుని జ్ఞాపకం చేసుకొని, ఇది నా కొరకు నువ్వు చిందించినావు, ఇది నా కొరకు నీ శరీరం విరగబడిందని జ్ఞాపకం చేసుకొని కన్నీటి ప్రార్థనతో ఎవరైతే ఇక్కడికి సమీపిస్తారో, ఈ సహవాసంలో ఐక్యతలో ఎవరైతే చేర్చబడతారో అది పుచ్చుకున్న వారి జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు నీ వాక్యం ద్వారా విన్న సత్యాలను మేము జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప ఉపకారములకై నీకు వర్ణిస్తూ, ఆయన మేమేమిచ్చి నేను నీ రుణాన్ని తీసుకోగలుగుతాం. అయినప్పటికీ ప్రభు, నువ్వు ఇంతగా ప్రేమించి మమ్మలను కాపాడి సంరక్షిస్తూ మాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.